హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మా యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ స్టూడెంట్స్ యూనియన్ ఫ్రంట్ ఆఫీస్ ఎట్లా ఉంటుంది ఏంటని మొత్తం మీకు చూసి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒకసారి చూసి నాకు చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ హాల్ అనేది మీరు కూడా చూసి ఒకసారి మీరు కూడా అబ్బా ఇంత పెద్దగా ఉంటుందా ఫ్రంట్ హాల్, అండ్ యూకే యూనివర్సిటీస్ ఇంత లగ్జరీగా ఉంటాయని అనిపిస్తుంది అనమాట. మీకు ఒకసారి చూసేసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు ఇంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ బిల్డింగ్స్ అన్నీ చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి స్టాక్వెల్ లైబ్రరీకి వెళ్తున్నాను అనమాట. సో ఈ బిల్డింగ్లో నా క్లాసెస్ వచ్చేసి ఇప్పుడు అండ్ ఇదంతా చూస్తున్నారు కదా, రెస్టారెంట్ మొత్తం ఇదంతా రెస్టారెంట్స్ అనమాట మొత్తం. సో అది మా కాలేజ్, ఇదంతా వచ్చేసి రెస్టారెంట్స్ అనమాట మొత్తం. ఈ ఏరియాలో కూడా మొత్తం దీని బిల్డింగ్స్ అనే పార్ట్స్ కింద ఉన్నాయి అనమాట యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్. సో చూస్తున్నారు కదా, లోపలికి వచ్చేసాను అనమాట. సో ఇవి చాలా అందంగా ఉంటుంది స్ట్రీట్ అయితే. ఇది స్టాక్వెల్ లైబ్రరీ స్ట్రీట్ కూడా స్టాక్వెల్ స్ట్రీట్ కూడా అంటారు దీన్ని. అండ్ ఎప్పుడు కూడా లైట్స్ అవి ఎప్పుడు ఆన్ అవుతూనే ఉంటాయి, ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి అనమాట ఈ లైట్స్ అనేవి. ఇంత పవర్ వేస్ట్ చేస్తున్నారంటే వీళ్ళు అసలు. సో ఇది స్టాక్వెల్ బిల్డింగ్ అనమాట. ఇందులో మా క్లాసెస్ ఇప్పుడు కింద వచ్చేసి అంతా లైబ్రరీ ఉంటుంది, పైన అంతా క్లాసెస్ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట ఈ ఏరియా అంతా మొత్తం. చూడండి ఎంత గ్రీనరీ ఉందో మొత్తం. కిందంతా లైబ్రరీ అనమాట మొత్తం. కిందంతా లైబ్రరీ, పైనంతా క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. అండ్ చాలా స్పేషియస్గా ఉంటాయి అనమాట క్లాసెస్ అనేవి. అటు సైడ్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటనేది. సో వచ్చేస్తున్నాను చూడండి, యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ లిమిటెడ్ ఆపరేషన్ అవర్స్ అపార్ట్మెంట్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఏరియా మొత్తం. సో ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ స్టాక్వెల్ స్ట్రీట్ అని. సో అక్కడంతా కూర్చోడానికి అనమాట మొత్తం. సో ఇది ఎంట్రన్స్ అండ్ ఇక్కడ కూర్చోడానికి అనమాట. అండ్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కూడా డిజైన్ చేయడానికి కూడా, ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అండ్ ఇక్కడ బోర్డు అయితే పెట్టేస్తారు మొత్తం. సో ఇది ఇక్కడ వచ్చేసి ద ఫ్యాకల్టీ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈజ్ నో ఆన్ సోషల్ మీడియా అనమాట. సో ఇవి స్కాన్ చేసుకుని డైరెక్ట్గా వెబ్ పేజెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఉంటే బోర్డు మీద స్టిక్ చేయడానికి అనమాట. సో యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా లైబ్రరీ అనమాట మొత్తం. ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి టేబుల్స్ అవన్నీ పర్సనల్ ర్యాక్స్ కూడా ఉంటాయి. ఇదంతా కూడా ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని చదువుకోవడానికి టేబుల్స్ కూడా ఇచ్చారు. ఇదంతా ఓపెన్ స్పేషియస్గా ఉంటుంది, ఇదంతా లైబ్రరీ. సో కింద కూర్చొని చదువుకోవడానికి అనమాట ఇది. సో ఎంత స్పేషియస్గా ఉందో మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి డిస్టర్బెన్స్ కాకుండా ఎవరిదో వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడ ర్యాక్స్ కూడా, సీటింగ్ కూడా ఉంటుందన్నమాట మొత్తం. అండ్ ఇక్కడ వీళ్ళు కూర్చునేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ సాకెట్స్ కూడా ఇచ్చేసారు, 2 పవర్ సాకెట్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి సిస్టమ్స్ కూడా ఉంటాయి. మనకి ఏమైనా కావాలి అంటే ప్రింట్అవుట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ సిస్టమ్స్లో మనం లాగిన్ చేసుకొని మన ప్రింట్ నొక్కేస్తే ఆయనకి అట్లా జిరాక్స్ దగ్గర ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. ప్రింటింగ్ మిషన్లో ఇదిగోండి ప్రింట్ ఏరియా అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఏరియా అనమాట మొత్తం. ఇక్కడ అంతా జిరాక్స్ మిషన్స్ అండ్ ప్రింట్ ఏరియాస్ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ జిరాక్స్ అయితే దొరకవు యూకేలో. సో ఇదంతా లార్జ్ ఏరియా అనమాట కూర్చొని చదువుకోవడానికి మొత్తం. చాలా పర్సనల్ రాకెట్ స్పేసెస్ అయితే ఉంటాయి అనమాట, పర్సనల్ కప్స్. ఇక్కడ కూడా కూర్చొని మన వర్క్ అయితే చేసుకోవచ్చు. ప్రింట్స్ అయితే రావు, ఏదైనా కూడా ఆ ప్రింటింగ్ మిషన్ దగ్గరికి అనమాట. సో ఇది మొత్తం ఇక్కడ సీటింగ్ అంతా మొత్తం చూడండి అంతా. ఇక్కడ వేస్టేజ్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇక్కడ రీసైక్లింగ్ అండ్ వేస్ట్ బిన్స్ కూడా సపరేట్గా పెట్టేశారనమాట మొత్తం. దీని కింద కూడా లైబ్రరీ ఉంది, అక్కడైతే మీకు బుక్స్ అన్నీ చదువుకోవడానికి అయితే ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది దానికి.
సో చూశారు కదా మొత్తం. ఇటు సైడ్ వెళ్తే మనకి అటు సైడ్ కూడా కూర్చొని సిస్టమ్స్ వాడుకోవచ్చు. ఇదంతా కంట్రోల్ మెయింటెనెన్స్ ఏరియా అనమాట మొత్తం. ఇక్కడ కూడా కూర్చొని చదువుకోవడానికి సోఫాస్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. చాలా హై క్వాలిటీ, కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇదంతా హై క్వాలిటీ వుడ్ అండ్ క్లాత్ అనమాట మొత్తం. ఇది చూడండి మొత్తం సోఫాస్ ఇవన్నీ కూర్చొని చదువుకోవడానికి మొత్తం. సిస్టమ్స్, యాపిల్ సిస్టమ్స్, లెనోవో హెచ్పి సిస్టమ్స్ కూడా ఇక్కడే పెట్టేశారు చదువుకోవడానికి. అండ్ N7 మనం చదువుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. మెటీరియల్స్ అండ్ డౌట్ అండ్ ఫ్యాకల్టీస్ హెల్ప్ చేస్తారనమాట. ఇట్లా వచ్చేసి ఫ్రంట్ డెస్క్ హెల్పింగ్ అనమాట. ఇది మనకి ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్. అలాగే యూనివర్సిటీ గురించి ఏమేమి ఉన్నాయి, లైబ్రరీ గురించి ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం అన్ని పాంప్లెట్స్ ఇది ఇక్కడ పెట్టే మనకి ఏది ఉండదు పికప్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అది అయిపోయాక ఎవరన్నా వే అవుట్ అనమాట. ఇటు లెఫ్ట్కి వెళ్తే క్లాసెస్కి వెళ్తాము. అట్లాగే ఇటువైపు వస్తే ఇన్కి, ఇది వచ్చేసి అవుట్కి అనమాట. చూడండి అవుట్కి. అండ్ ఈ ఏరియా అంతా వచ్చేసి మొత్తం ఓపెన్ స్పేస్ ఇది. బట్ క్యాంటీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూడా. సో ప్రతి బిల్డింగ్లో క్యాంటీన్ ఉంటుంది. ఇట్స్ సెట్ ఆఫ్ చార్జబుల్ అనమాట. మొత్తం చార్జబుల్ క్యాంటీన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇదంతా ఓపెన్ స్పేస్ అన్నమాట. క్లాసెస్కి వెళ్ళడానికి కానీ, లెక్చర్ రూమ్, థియేటర్ రూమ్స్ ఇవన్నీ. అండ్ ఇటు వాష్రూమ్స్కి అండ్ పైకి వెళ్ళడానికి లిఫ్ట్కి అనమాట ఇదంతా మొత్తం. సో మొత్తానికి లిఫ్ట్లో అయితే వచ్చేసాము. అండ్ 3rd ఫ్లోర్లో క్లాస్. సో 1st ఫ్లోర్ వరకు వెళ్తుంది అనమాట. సో 1st ఫ్లోర్కి వెళ్తుంది. అక్కడి నుంచి మనం 2 ఫ్లోర్స్ పైకి ఎక్కాలన్నమాట. అక్కడ కూడా మీకు తీసి చూపిస్తాను వీడియో అనేది. చాలా నడక ఉంటుందండి లండన్లో అయితే. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ ఉంటుందన్నమాట లైట్స్. సో మనం రాగానే వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫ్లోర్స్కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ల్యాండ్స్కేప్ రూమ్స్, మీటింగ్, సెమినార్ రూమ్స్, స్టాఫ్ ఆఫీస్, టాయిలెట్స్ 3rd రూమ్లో ఉంటాయి. సో ఇది మా క్లాస్ అనమాట. ఇప్పుడు 2nd ఫ్లోర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ క్రియేటివ్ ప్రొఫెషన్స్ అండ్ డిజిటల్ ఆర్ట్స్, ల్యాండ్స్కేప్ రూమ్స్, మీటింగ్, సెమినార్ రూమ్స్, టాయిలెట్స్. అండ్ 1st రూమ్లో పెట్టి స్టూడియోస్, ప్రింట్ ఏరియా, టాయిలెట్స్. ఇందాక మనం వచ్చింది 1st ఏరియా నుంచి, 1st ఫ్లోర్ నుంచి. ఇది యానిమేషన్ గ్యాలరీ, ఇంక్వైరీస్ అండ్ లెక్చర్ థియేటర్స్, ప్రాజెక్ట్ స్పేస్, వర్క్ షాప్, కేఫే, టాయిలెట్స్, వేఅవుట్. అండ్ బి వచ్చేసి బేస్మెంట్లో ఎఫ్ఎం ఆఫీస్, ఫోటోగ్రఫీ స్టూడియో, పోస్ట్ ప్రొడక్షన్, సౌండ్ కంట్రోల్, సౌండ్ స్టూడియో, టెక్ వర్క్ షాప్, టీవీ స్టూడియో కంట్రోల్, ఫస్ట్ ఎయిడ్ ప్లస్ షవర్స్ అండ్ టాయిలెట్స్ కూడా. ఇక్కడ మ్యూజిక్ సంబంధించిన కూడా ఉన్నాయన్నమాట. సో ఆ లైట్స్ అనేవి ఆటోమేటిక్. సో మనం వెళ్ళిపోతుందనగా ఆఫ్ అయిపోతే, వస్తుందనగా ఆన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం 2 ఫ్లోర్స్ ఎక్కాలి. సో చూస్తాను ఇంత కష్టపడితే 2nd ఫ్లోర్కి వచ్చాం మనం. సో స్టెప్స్ చాలా క్లీన్గా, నీట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా. లిఫ్ట్ ఒక 3rd ఫ్లోర్ వరకు పెట్టుంటే బాగున్నాం, కానీ పెట్టలేదు వీళ్ళు యాదవలో. ఇప్పుడు మంచి 3rd ఫ్లోర్ అనమాట ఇది. హాయ్. సో ఇప్పుడైతే మొత్తం క్లాస్ అయిపోయింది. సో రిటర్న్ అయిపోతున్నాం కిందకి. సౌండ్ చేయకూడదు కాబట్టి సైలెన్స్ ఉండాలి కాబట్టి. అండ్ అదంతా వచ్చేసి సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా క్లోత్స్ సంబంధించిన కానీ ఎనీ ఐటమ్ కానీ సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందన్నమాట. సో నేను ఫస్ట్ నుంచి షార్ట్ కట్ ఆర్ట్ కానీ డ్రాయింగ్ సంబంధించింది, మన ఫ్రీ టైంలో ఆర్ట్ డ్రాయింగ్ సంబంధించింది కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో 3rd ఫ్లోర్ నుంచి డౌన్ తిరిగి ఈ ఏరియా అంతా నడవాలన్నమాట. నడిచేప్పుడు బయటికి వెళ్ళాలన్నమాట. సో ఒకసారి అలా ఉంటుందని వీడియో అయితే తీశారనమాట. సో అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్వైపింగ్ అనమాట. సో క్లాస్ నుంచి బయటికి, మొత్తం బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళాలి. ఆ క్లాస్ రూమ్స్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇదంతా నడవాలి మనం. ఇదంతా నడిచిన తర్వాత లెఫ్ట్ సైడ్కి నడిచిన తర్వాత అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుంది అనమాట మొత్తం వచ్చేసి. సో అదండి. సో మొత్తం నా డైలీ మార్నింగ్ క్లాసెస్ జరిగే. సో ఖచ్చితంగా వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.